US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Shuda LP 6302946180. దేశవ్యాప్తంగా ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు వేట నిషేధం అయితే ప్రభుత్వం అయితే అమలు చేసింది. అయితే ప్రధానంగా ఈ చేపలు గుడ్లు పెట్టి ఈ పొదిగి అవి ఉత్పత్తి బాగా అవుతాయి. అలాగే అప్పుడు ఈ ఫిషింగ్ హంట్ అది బాగా పడుతుందని చెప్పి ఈ నేపథ్యంలో అయితే ప్రభుత్వం ఈ 2 నెలల్లో అయితే ఈ వేట నిషేధం అయితే అమలు చేసింది. అయితే సుదీర్ఘకాలం తర్వాత 60 రోజుల తర్వాత ఈరోజు రాత్రి నుంచి విశాఖ జెట్టి నుంచి అయితే ఈరోజు బోట్లు అయితే వెళ్ళే పరిస్థితి అయితే ఉంది. మత్స్యకారులంతా దానికంతా సంసిద్ధం అవుతున్నారు. మనం చూడొచ్చు ఇప్పుడు వీళ్ళకి సంబంధించి మత్స్యకారులకు సంబంధించి ఈ తాళ్ళు అలాగే వలలు అన్నీ రెడీ చేసుకున్నారు. అలాగే డీజిల్ ఈ బోటుకి సంబంధించి డీజిల్ ఎంతైతే పడుతుందో అంత డీజిల్ అంతా ఫిల్అప్ చేసుకొని రాత్రి 12 తర్వాత అయితే వీళ్ళైతే వేటకు వెళ్ళే పరిస్థితి అయితే ఉంది. అయితే ఒక్కొక్క బోట్ నుంచి 10 నుంచి ఈ 13-15 మంది దాకా అయితే ఈ వేటకు వెళ్ళే పరిస్థితి అయితే ఉందని చెప్తున్నారు. అయితే ఈ బోటుకు సంబంధించి మత్స్యకారులు అయితే మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈ వేట ఎలా చేస్తారు, దానికి మీరు ఎలా సంసిద్ధం అవుతున్నారు? నా పేరు సోరాడు సీని, విజయనగరం జిల్లా భోగపురం మండలం కొండరాజపల్లి గ్రామం. ఈ మొన్న 11వ తారీఖున జూన్ 11వ తారీఖు గంగమ్మ తల్లి పండుగ చేసుకున్నాం. ఈరోజు 14వ తారీఖు. ఈరోజు 12 గంటల తర్వాత నిషేధం అనేది తొలగించారు. ఈరోజు నైట్ 12 గంటల తర్వాత మత్స్యకారులందరూ వేటకు వెళ్తారు. ఈసారైనా 2023 కాకుండా 2014 నుంచి కూడా గంగమ్మ తల్లి మా మత్స్యకారులందరికీ మత్స్య సంపద పెట్టాలని, అలాగే గంగమ్మ తల్లిని భగవంతుని కోరుకుంటున్నాం. అదే దీనికి సంబంధించి మీరు బోటుకు సంబంధించింది ఎంతమంది వెళ్తారో, దీనికి ఎన్ని రోజులు మీరు వేట సాగిస్తారు? అంటే మినిమం మేము 15 రోజులను టార్గెట్ చేసుకుని వెళ్తాం. ఒక 4000 లీటర్లు 12 టన్నులు 15 టన్నులు ఐస్ వేసుకుని వెళ్తాం. అలాగే 9 వేటకి వెళ్తాం. మా వేట చేసే బట్టి గంగమ్మ తల్లి పెట్టిన బట్టి 15 రోజులు అనుకుంటే 10 రోజులు రావచ్చు, 12 రోజులు రావచ్చు. అంది మన గ్యారెంటీగా చెప్పలేము. మినిమం 15 రోజులకి వెళ్ళి వస్తాం మేము వెళ్ళే బోట్లు చేపలకి. మరి వేరే సెక్షన్ బోట్లు అయితే అది నెల రోజులు అవ్వచ్చు, 25 రోజులు అవ్వచ్చు. తోనాకి వెళ్ళే బోట్లు ఎక్కువ రోజులు చేస్తారు వాళ్ళు. అయితే ఇప్పుడు విరామం తర్వాత దగ్గర 60 రోజుల తర్వాత మీరు ఈ వేటకైతే వెళ్తున్నారు. ఎలా ఉంటుంది క్యాచింగ్? అది బాగా పడుతుంది అంటారా? పడుతుందని అనుకుంటున్నాం. మరి ఈ సంవత్సరం కూడా రాష్ట్రం మారినట్టు కూడా కొత్త ప్రభుత్వం ఫామ్ చేసింది కనుక అలాగే ఈ రాష్ట్రంలో మత్స్య సంపద కూడా బాగా ఉంటుందని భగవంతుని ఆశిస్తున్నాం. సంపద పెరుగుతుందని. అలాగే ఇప్పుడు ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 రోజుల నుంచి 2 నెలల నిషేధ కాలంలో అలాగే కూడా మన మత్స్యకారులందరికీ మత్స్య భరోసా అనేది చేస్తారనేసి ఇప్పుడు ఎక్కే ప్రభుత్వం రన్ చేసే కొత్త ప్రభుత్వాన్ని ఆ చంద్రబాబు నాయుడు కోరుకుంటున్నాం. మత్స్య భరోసా అందరికీ వేయాలని చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటున్నాం. అయితే ఈ వేట నిషేధం టైంలో ఈ 60 రోజులు వీళ్ళకి ఎటువంటి ఆదాయం ఉండదు కాబట్టి ప్రభుత్వం వీళ్ళకి అన్నీ ఆదుకోవని వీళ్ళకి ఈ మత్స్యకారులందరికీ వీళ్ళకి సరిపడా తిండి సంబంధించి మొత్తం అన్నిటికీ వీళ్ళకైతే కొంత మొత్తం అయితే వీళ్ళకి వేసే ప్రక్రియ అయితే ఎప్పటి నుంచో జరుగుతుంది. అలాగే ఇప్పుడైతే ప్రభుత్వం మారింది, కొత్త ప్రభుత్వం మాకు కూడా బాగా చూసుకొని మాకు ఈ ఎక్స్గ్రేషియా కానీ ఈ డీజిల్కి రాయితీ కానీ అన్నీ సమకూరిస్తే బాగుంటుందని చెప్పి వీళ్ళైతే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి కొంతమంది మత్స్యకారులు మనతో పాటు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, వేట ఎలా సాగిస్తారు? మీరు వేటకి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది అసలు ఎలా ఉంటుంది? మేము 9 మంది వెళ్తున్నాం. మా వేట అక్కడ మేము చెప్పుకోలేం వేట ఎలా జరుగుతాయి అనేది. ఆ గంగ మాకు పెడితే మేము తెచ్చుకోగలం. ఆ గంగం పెట్టేబట్టి మేము వేట తేగలం. మేము వెళ్ళేది 9 మంది. అక్కడ ఏమైందో 2 నెలలు గ్యాప్ వచ్చింది కదా, ఈ 2 నెలల్లో అదే చేపల పిల్లలు పుట్టడం అవి జరుగుతుంది. ఆ పిల్లలు వేగంగా పుట్టి వేగంగా పెరిగేందుకు మాకు వేట కూడా వేగంగా అవుతుంది. అవి ఎక్కువగా చేపలు ఉంటేనే ఎక్కువగా మాకు పడతాయి. అంటే 60 రోజుల తర్వాత వెళ్తున్నారు కదా, మీకంతా 2 నెలల గ్యాప్ తర్వాత ఈ ఆటుపోటు ఎలా ఉంటుంది మీకు సముద్రంలోకి వెళ్ళిన తర్వాత? ఆటుపోటు అనేది గాలి ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం మాకు కొంచెం భయంకరంగా ఉంటుంది. ఈ 2 నెలలు ఈ టైంలో గాలి ఎక్కువగా ఉండడం వల్ల మాకు భయంకరంగా ఉండి మేము అటుపోటు అన్నట్టు కొంచెం కష్టంగా వేట చేస్తాం. మా వేట అనేది కొంచెం కష్టంగా ఉంటుంది, రిస్క్ అనమాట. తుఫాన్లు ఎదుర్కోవాలి, వర్షం ఇవన్నీ ఎదుర్కొని వేట చేస్తాం మేము అనేది. ఆ తుఫాన్లో ఉన్నప్పుడు మాకు వేగంగా అయిపోతే మేము వచ్చేస్తాం తిరిగి మళ్ళీ. ఒక 10 రోజులకో 15 రోజులకి ఇలా వచ్చేస్తాం వేట అయిపోతే. ఈ 15 రోజుల్లో గంగమ్మ తల్లి బాగా చూస్తే ఏమీ లేదు. ఈ తుఫాన్లో ఎదుర్కోవాలి కదా, దీన్ని బట్టి కొంచెం లేట్ అవుతుంది. ఈ వేటలో సాధారణంగా ఎక్కువ ఏ రకాల చేపలు పడతాయి? ఏ రకాల చేపలు పడితే మీకు ఆదాయం ఎక్కువ వస్తుంది? మాకు ఎక్కువగా అయితే రొయ్యలు, కండవాలు, ఇలాగ వంజరాలు, కోనెంలు ఉంటాయి కదా, సందవాలు ఉంటాయి కదా,
దీన్ని బట్టి అలాంటివి పడితే మాకు వేగంగా యాట అవుతాయి. మెయిన్ కండవాలు రొయ్యలు అనేది ఎక్కువగా మాకు పడితే దాన్ని బట్టి మాకు యాట వేగంగా అవుతుంది. అంటే ఆదాయం ఎక్కువ వస్తుంది. ఆదాయం ఎక్కువ వస్తుంది, డబ్బులు కూడా ఎక్కువగా వస్తాయి. సందుబాలు, కోనంలు, రొయ్యలు, కండవాలు అంటారు, మొక్కలు, దాన్ని బట్టి మాకు యాట వేగంగా వస్తుంది. అవి పడితే మాకు సరిపోతుంది. అదే దీనికి సంబంధించి డీజిల్ కానీ మిగతా రిక్వైర్మెంట్స్ మీకు ఏం కావాలన్నీ రెడీ చేసుకుంటారా? అన్నీ రెడీగా చేసుకొని వెళ్తాం. ఏ వాళ్ళకి ఏటి సంబంధించినవి అన్నీను. ఇప్పుడు డీజిల్ పలానంత ఉంటే మాకు సరిపోద్ది అనేసి మేము ముందే నిర్ణయించుకుంటామండి. ఎంతవరకు ఈ టైం వరకు ఇంత డీజిల్ కావాలి మాకు, ఈ 15 రోజులకి ఇంత డీజిల్ అవుతుంది, ఇంత సరుకు అవుతుంది, రాసిన సామాన్య కాదు, ఇంత రాసిన పడుతుంది ఎంత అనేసి మాకు ముందే నెక్కలేసుకొని అన్నీ చూసుకొని సరుకుగా వెళ్తాం వాటికి. మొత్తం ఈ 9 మందికి సంబంధించి ఒకవేళ ఆరోగ్యపరంగా ట్యాబ్లెట్స్ కానీ అలాగే ఫుడ్కి సంబంధించి రేషన్ కానీ అన్నీ పెట్టుకుంటారా? మేము ఆరోగ్యానికి సంబంధించింది అయితే మాకు మెడిసిన్ కిట్ వేస్తారు. ఆ మెడిసిన్ కిట్ పక్కనగా మాకు ఏమైనా వాంతులైనా వాంత మాత్రలు, విరేచనాలు అయితే విరేచనాలు, జ్వరం అయితే జ్వరం మాత్రం అన్నీ వేస్తారు. ఆయనకైతే సౌకర్యంగా ఉంటాం అనుకున్నాం. ఫుడ్ విషయంలో కూడా అన్నీ ఏం కావాలన్నా ఇంటికాడ ఎలా ఉంటామో అక్కడ కూడా అలాగే ఉంటాం. కాకపోతే ఈ యాడ్ చేసింది ఏంటంటే ఈ గాలికి కొంచెం నాయ ఉంటాయి కదండి, ఆ నాయకి కొంచెం మేము అది కొంచెం ఇది అవుతాయి అన్నమాట, మాలో భయంకరంగా తయారవుతుంది. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ వేట సాగిస్తున్నారు? మీకు ఎలా ఉంది? ఇది ఎన్నోసారి వెళ్ళడం మీరు? నేనైతే ఇంత 6సారి వెళ్తున్నాను సార్. 6సారిగా వేటకి వెళ్తున్నాను నేను. ఎలా ఉంటుంది వేట జరిగే సమయం? ఎలా ఉంటుంది వేట ఎలా ఉంటుంది? ఒక సమయంలో బాగుంటుంది, ఒక సమయంలో కొంచెం రిస్క్గా ఉంటుంది. ఈ సమయంలో 2 నెలల వరకు కొంచెం రిస్క్గా ఉంటుంది. అక్కడ నుంచి సముద్రం సపోర్ట్గా ఉండడం వల్ల మాకు సపోర్ట్ చేస్తాం. ప్లెయిన్గా ఉండడం వల్ల మా యాట సింపుల్గా చేసుకుని వస్తాం. ఆటుపోట్లు కష్టంగా ఉంటుంది కొంచెం. ఈ టైంలో కొంచెం కష్టమైతే కెరటాలు పెద్దగా పెరగడం వల్ల దానివల్ల రోలింగ్ అవుతుంది బోట్ అనేది. మాకు కొంచెం ఇట్టిస్గా బాగోదు, అస్సలు తడుచుకొనే ఉండాలి మొత్తం. ఆ టైంలో ఈ 2 నెలలు 3 నెలలు పోయిందాక ఆ టైంలో సపోర్ట్గా ఉంటుంది సముద్రం. దాన్ని బట్టి మేము యాట సింపుల్గా చేసుకోగలం. ఓకే. అయితే మనం చూడొచ్చు ఇప్పుడు ఈ బోటుకు సంబంధించి ఇది ఒక 9 మంది 10 మంది వెళ్ళే మత్స్యకారులకు సంబంధించి వేట సాగించే బోటు. ఈ బోటుకు సంబంధించి అంతా మొత్తం ఈ ఓళ్ళ దగ్గర నుంచి ఈ తాళ్ళు ఏ వేటకైతే ఎలా ఉపయోగపడతారో ఉపయోగపడుతుందని చెప్పి మొత్తం అంతా వీళ్ళు మొత్తం అంతా రెడీ చేసుకుంటారు. రెడీ చేసుకుని ఈరోజు అర్ధరాత్రి 12 గంటల నుంచి వీళ్ళు వేట సాగిస్తారు. అయితే 10 రోజుల 15 రోజుల వీళ్ళకి వెళ్ళే క్యాచ్ బట్టి వీళ్ళు తిరిగి రావడం అనేది ఉంటుంది. మంచి చేపలు ఎక్కువ బేగా పడిపోతాయి బట్టి వీళ్ళు బేగా తిరిగి రావడానికి అవకాశం ఉంటుంది. అలాగా సముద్రం అంటే ఈ 60 రోజులు మత్స్య సంపద ఏ విధంగా ఉంటుంది? మత్స్య సంపద ఎక్కువగా ఏర్పడి వీళ్ళకి ఎక్కువగా చేపలది పడి వీళ్ళు అనుకున్న టార్గెట్ రీచ్ అయితే మటుకి వీళ్ళు తొందరగా వచ్చి వీళ్ళు ఒడ్డుకు చేరుకొని వీళ్ళు ఇవన్నీ అమ్ముకొని మంచి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. అదే సీ రఫ్గా ఉంటే మటుకి వేటకు సాగించడం కష్టం, కొంచెం ఒడిదుడుకులు ఎదుర్కొంటాము. అలాగే ఆ విధంగా కాకుండా సీ ప్లెయిన్గా ఉంటే మటుకి మేము వేట చేసుకోవడానికి ఎంత కంఫర్ట్గా ఉంటుంది. దాన్ని బట్టి మాకు వేట బేగా సాగుతుందని చెప్పి వీళ్ళైతే తెలియజేస్తున్నారు. ఏదేమైనా ఈరోజు అర్ధరాత్రి అయితే వీళ్ళు వేటకు వెళ్ళి వేట సాగించే పరిస్థితులు అయితే ఉంది. వీళ్ళకి మంచి వేట రావాలి, మంచి సంపద అంతా దొరకాలని చెప్పి మనం కూడా ఆశిద్దాం. కెమెరామెన్ సాగర్తో శివరామకృష్ణ, RTV, విశాఖ జట్టి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.